మామూలుగా ఒక రియాలిటీ షో అంటే ఎలా ఉండాలి? అది బిగ్ బాస్ వంటి షో అయితే మేము కొనసాగాలి అని పోటీలు పడాలి. నిర్వాహకులు ఇచ్చిన టాస్కుల్లో రెచ్చిపోవాలి. ఎక్కువ పాయింట్ల కోసం తాపత్రయపడాలి. నేనంటే నేను అని కోట్లాడాలి. అంతే కదా. కానీ పాపం ఈ తెలుగు బిగ్ బాస్కు వచ్చిన తిప్పలేమిటో కానీ ఒకరిని మించి మరొకరు మేం వెళ్ళిపోతాం బయటికి అంటూ ఏడుస్తున్నారు. నీకు దండం పెడతా బిగ్ బాస్, నన్ను బయటకు పంపించేయి అంటూ బతిమలాడుతున్నారు. శోకాలు పెడుతున్నారు. నమ్మడం లేదా? 15వ రోజు ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఏదో నోరు తిరగని ఫోబియా పేరిట సంపు ఏడుస్తూ గంతులేసి ఒరేయ్ నన్ను బయటకు పంపిస్తారా లేదా అని శోకాలు పెట్టి మరీ తనంతట తను ఎలిమినేట్ అయిపోయాడు. మనకందరికీ తెలుసు కదా. ఇక మధుప్రియ ఏడ్చి ఇక ఏడుపు ఆపై తల్లి అన్నా వినకపోవడంతో ఇక అందరూ కోరడంతో బయటకు పంపించేశారు కదా. మరి ఇప్పుడు సేమ్ అదే కదా, మరింత ఉధృతంగా. పాపం సింగర్ కల్పన అందరితో ఎంతో బాగా ఉండాలనుకున్నా ఎవరు ఆమెను నమ్మడం లేదు. ఏదో ప్లే చేస్తుందని అనుకుంటున్నారు. నిన్న అందరూ ఆమెను ఎత్తిన కత్తుల కిరీటం పెట్టేసి ఆమెను వెళ్ళగొట్టండి మహాప్రభో అని పరోక్షంగా అప్పీల్ చేశారు. తర్వాత ఆమె హౌస్మేట్స్తో కట్ ఆఫ్ చేసుకుంది. అంతులేని వైరాగ్యం. నన్ను ఎప్పుడు బయటకు పంపుతారా నాయన అంటూ ఏడవలేక ఏడ్పు ఆపుకోలేక అన్నట్టుగా ఉంది. చివరికి బిగ్ బాస్ అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఎలిమినేషన్ ప్రక్రియకి సంబంధించి ఒక కత్తి కార్తిక, అది సగం ప్రేమతోనే. కొత్తగా వచ్చిన దీక్షా పంత్, ఆమెకు గత 14 రోజుల కథలు తెలియవు తప్ప ఎవరూ కల్పనకు సపోర్ట్ చేయలేదు. చివరికి ఎలిమినేషన్ జాబితాలోకి కల్పన పేరు కూడా ఎక్కింది. తన పేరు వినగానే అమ్మయ్య పంపించేయండిరా బాబు అన్నట్టు మొహం పెట్టేసింది. ఇక ధనరాజ్ తన భార్య 8 నెలల కడుపుతో ఉందని, మిస్ అవుతున్నానని బాగా ఏడ్చేశాడు. బిగ్ బాస్ షోలో కాస్త ఎమోషన్ యాడ్ చేద్దామని అనుకున్నారో ఏమో కానీ అంతగా రక్తి కట్టినట్టు అనిపించలేదు. తన బాధ నిజమే అయితే ధనరాజ్ క్షమించాలి. కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే దశకు తాను గొప్ప తండ్రిని అయిపోతాననే డైలాగులు చాలా కృతకంగా ఉన్నాయి. తాను బాగానే యాక్ట్ చేశాడు అన్నట్టుగా ఉంది తప్ప ఇదేదో వాస్తవమైన వ్యవహారమే అనిపించేలా లేదు. ఇక మిగతాదంతా ఉత్తి సుత్తి సోది. ఎవరిని బయటకు పంపించేద్దాం పప్పమంటారు అనే అభిప్రాయాలు అడిగే బిగ్ బాస్ ఈరోజు ఎలిమినేషన్ నుంచి మినహాయిద్దామనే అడిగే స్థాయికి పడిపోయింది. హాట్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్ తుస్సుమనిపించింది. అసలు ఆమె ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది ఆమె ఉనికి. బిగ్ బాస్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతామని ఏడ్చేవాళ్లే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.